తగ్గలేదు. జైలుకి వెళ్ళినోడు పంపిస్తే జైలుకి పంపిస్తామని చెప్పి పంపించారు నన్నని చెప్పేసి ఎంపీనే చెప్పాడు కదా ఆయన సాయి ప్రసాద్ గారు. కాబట్టి అంత చెప్పినా కూడా ముండోడు అధికారం కోసమే, రాజకీయ అధికారం కోసమే, రాజకీయ అధికారం కోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ మొండితనం ఉంది అతని దగ్గర. లొంగిపోయే తత్వం లేదు, ఏం చెప్పినా లొంగిపోలే అతను. అలాంటి అతని పెంకితనం కాదు అతనిది, మొండితనంలో ధైర్యం ఉంది. ఈ అమ్మాయి ఏ ఎండకా గొడవకు పట్టుకుంటుంది, పెంకితనంగా ఉంటుంది తప్పించి స్థిరత్వం లేదు. ఈ మనిషి స్థిరత్వం ఉంటే తన కుటుంబాన్ని విభేదించిన కాంగ్రెస్ పార్టీ, తన కుటుంబాన్ని తొక్కేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేతులు దాచదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తెలంగాణలో పార్టీ పెట్టావు నువ్వు, వైఎస్ఆర్టీపీ పెట్టావు, ఎవరి మీద వెళ్ళావు? రేవంత్ రెడ్డిని దొంగగా చూపించావు. మరి అదే రేవంత్ రెడ్డి వాళ్ళ దేవుడు అని చెప్తున్నావు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీని తూర్పారు పట్టావు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచిది. వీళ్ళ నాన్నెవరి మీద పోరాడాడు? తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు ఈవిడ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైసీపీ మీదకి విరుచుకుపడతా ఉంటది. కుమ్మక్క కాలేదు, నాకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి